వెల్లుల్లి కారం గుడ్డు ఫ్రై అయితే ఈ విధంగా చేసి చూడండి, సూపర్గా అయితే వస్తుంది. ముందుగా అయితే మనం ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని వాటిని మిడిల్గా కానీ లేదు అంటే మధ్యలోకి కానీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మసాలా కోసం వెల్లుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, పచ్చికారం అయితే వేసి మిక్సీకి పెట్టుకోవాలి. ఇదైతే ఫ్రెష్గా చేస్తే కర్రీ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇది మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్ తీసుకొని మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని 2 సైడ్స్న ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే 1 కప్పు వరకు ఆనియన్ వేసుకొని ఆనియన్, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనము ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మళ్ళీ ఉప్పు టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపోను పసుపు, ఉప్పు వేసి ఆ తర్వాత ముందుగా మనం పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.